హాయ్ అండి. ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీద చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళామన్నమాట. తిను గ్రేసీ హాయ్ చెప్తుంది అందరికీ. సో గ్రేసీ, చంద్రు హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ పిల్లలు ఇనాక్ అండ్ ఎలైజా అనమాట. వీళ్ళు యాక్చువల్లీ మాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి. మా హస్బెండ్ అండ్ చంద్రు అసలు 2010-11 నుంచి ఫ్రెండ్స్. వాళ్ళ పెళ్ళికి మా ఆయన వెళ్ళాడు అలాగా. సో అప్పటి నుంచి పరిచయం అనమాట. వాళ్ళ పిల్లలు కూడా ఫస్ట్ వాళ్ళ పెద్ద అబ్బాయి, తర్వాత మా బాణి పుట్టింది, తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయి, అలాగా. ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ, ఫాదరు, ఈ చివర పెద్ద కొడుకు, కార్నర్లో చిన్న కొడుకు అనమాట. మాకు చాలా క్లోజ్ అండి. అసలు ఫ్రెండ్స్ హూ బికేమ్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. సో మమ్మల్ని మామూలుగా డిన్నర్కి ఇన్వైట్ చేశారు. నాని వెళ్ళి ఇంకా 6 months తర్వాత వచ్చాడు కదా అని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో నేను చెప్పా కదా గ్రేసీ అని, అసలు చాలా బాగా కుకింగ్ చేస్తుందండి. చూసారా, ఆ రోజు చికెన్ పులుసు, చేపల పులుసు అండ్ రైస్ చేసిందండి. చాలా బాగుంది టేస్ట్. అసలు తను మంచి కుక్ అండి. బిర్యానీ అయితే చింపేస్తుంది అసలు. ఇద్దరు పాస్టర్స్ అండి. సో వాళ్ళు ఏంటంటే కమ్యూనిటీ చిల్డ్రన్ కోసము చర్చ్లో ఫుల్ యాక్టివిటీస్ చేసి ఫుడ్ కూడా తినే ప్రిపేర్ చేస్తుందండి. చాలామంది పిల్లలకి తిని చేత్తో వంట చేసి పెడుతుంది. అదైతే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుందండి నిజంగా. ఎంత టైర్డ్ ఉన్నా ఏమున్నా ఫుడ్ పెడుతుంది పిల్లలకి. సో చూసారా, ఫుడ్ చాలా బాగా చేస్తాండి తిను. చికెన్ కర్రీ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ రోజు. చాలా బాగా వంట చేసింది. అసలు మాకు అందరికీ పెట్టింది, కానీ తను మాత్రం అసలు ఎంత లేట్ అయినా లేట్గా లంచ్ చేశానని చెప్పి అసలు తినట్లేదు తను. ఇదిగోండి చేపల పులుసు అండ్ చికెన్ కర్రీ. మా పాప గిటార్ నేర్చుకుంటుంది అనమాట బాణీ స్కూల్లో. సో అది వినగానే ఆయన కొంచెం టిప్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఒక 2-3 గిటార్స్ ఉన్నాయి. అవి తీసుకొని ఎలా ప్లే చేయాలని చూపిస్తున్నారు. ఇంకా వైలిన్ కూడా ఏదో యాంటీక్ది వైలిన్ ఉందండి ఇంట్లో. అది ఎక్కడో పైన ఉంది, తీస్తే మళ్ళీ యాంటీక్ అంటే మళ్ళీ ఏదైనా బ్రేక్ అయితే కష్టం కదా అని చెప్పి అది తీయలేదు. బట్ గిటార్ మాత్రము ఎలా ప్లే చేయాలి ఏంటి అని చెప్పి చూపిస్తున్నారు అనమాట. టిప్స్ చెప్తున్నారు మా పాపకి. అలాగా అసలు ఇంకా చాన్నాళ్ళ తర్వాత అవి కాటప్ అండి. అసలు కలవడం కుదరట్లేదు. ఎప్పుడు ఎవరి కాళ్ళు బిజీ కదా, వాళ్ళైతే చాలా బిజీ ఉంటారండి. సో ఈసారి అనుకోకుండా అలాగా వాళ్ళు టక్కుమని ఇన్వైట్ చేస్తారు. ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. చాలా బాగుందండి హౌస్ కూడా. అసలు మేము డే టైం వెళ్ళుంటే ఇంకా బాగా క్యాప్చర్ చేసేదాన్నేమో. నైట్ టైం అయినందుకు సరిగ్గా వీడియో తీయలేకపోయినా వాళ్ళ హౌసు. ఇంకా వాళ్ళ చిన్నబ్బాయి అయితే అసలు రాగానే, నేనైతే యాక్చువల్లీ ఆ రోజు నా 100 subscribers కంప్లీట్ అయ్యారు కదా. చెప్తే కాదా ఆంటీ మీది 102 subscribers అంట. అసలు నాకే తెలియదు, నీకు ఎలా తెలుసు అంటే తను అప్పుడే చూసి ఎంత బాగా చెప్తున్నాడు. అసలు నాకు భలే హ్యాపీ అనిపించింది. నువ్వు చూస్తావా అంటే, ఆంటీ చూస్తాను. మీరు వాయిస్ ఓవర్ ఇస్తారా లేకపోతే, అసలు ఎంత బాగా డౌట్స్ అడిగాడో. తిను పెద్ద అబ్బాయి అండి. ఇంకా ఫుల్ షై. అసలు ముందైతే గడగడా మాట్లాడేవాడు. ఇంకా టీనేజర్స్ తెలిసిందేగా మా పాపలాగా, కెమెరా చూపిస్తే చాలు ఫేస్ టర్న్ చేసేసుకుంటారు. అసలు చిన్నోడు మాత్రం అసలు గలగలా మాట్లాడి భలే అనిపించింది. ఇక్కడ ఈయన ప్లే చేస్తున్నారండి గిటారు, చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ గ్రేసీ చెప్తుందండి లెర్నింగ్కి ఏజ్ లిమిట్ లేదని. అసలు మంచి మాట చెప్పింది అనిపించింది నాకైతే. నాకంటే చాలా చిన్నదండి, కానీ అన్నీ భలే చేస్తుందండి తను. ఇద్దరు పిల్లల్ని చాలా బాగా పెంచారు. సో వీళ్ళు అసలు మాకు చాలా క్లోజ్. సో ఈ వీడియో మాత్రం అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది, అందుకే వీడియో చేశాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.